హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడిస్ వ్లాగ్స్. ఇవాళ మనం కాకరకాయ ఆర్ బోడ కాకరకాయ కూర స్పైన్ గాడ్ కర్రీ చూద్దాం. దీనికోసం నేను సగం పచ్చి కొబ్బరి తీసుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను. అందులోనే చింతపండు వేసుకొని తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని వాటిని బాగా క్లీన్ చేసేసుకోవాలి. బోడ కాకరకాయలని పైన ముళ్ళులు ఉంటాయి కదా, అంతా చెక్కు తీసేసి లోపల సీడ్స్ తీసేసి ఉప్పు పసుపు వేసుకొని కడిగి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా, ఆ కాకరకాయ ముక్కలు అవి వేసుకోవాలి. ఇదిగోండి, మళ్ళీ ఒకసారి కడుగుతున్నాను. అవి వేసుకొని బాగా పిసికి కడిగి వేసుకోవాలన్నమాట. వేసుకొని వాటిని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నీళ్ళు ఏం లేకుండా తీసేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేయాలి. లిడ్ క్లోజ్ చేసి ఆయిల్లో ఫ్రై అయ్యేట్టు చూసుకోవాలి. ఇదిగోండి, ఫ్రై అయ్యాయి. ఇంకా కొద్దిగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. ఫ్రై అయ్యాక కారం పొడి వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ కారం వేసాను. నాకు కొంచెం తక్కువ అనిపించింది. మీరు 4 స్పూన్స్ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. కొద్దిగా స్పైస్నెస్ అనేది తక్కువ అనిపించింది అనమాట కర్రీ అయ్యాక. నేను నార్మల్గా 2 స్పూన్సే వేస్తాను, కానీ ఇది కొంచెం మసాలా కర్రీ టైప్ కదా, ఎక్కువ వేయాల్సింది. 1 స్పూన్ ఎక్కువ వేసాను, ఇంకో స్పూన్ ఎక్కువ వేస్తే అయిపోవు. మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి దాన్ని. అది కొద్దిగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి, చింతపండు పేస్ట్, అది వేసేసుకోవాలి. అది కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి. అదిగోండి, లిడ్ క్లోజ్ చేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత మిక్సీ జార్ ఉంటుంది కదా, అందులో వాటర్ పోసి కడిగేసి ఇందులో పోసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఫ్రై అయ్యింది. జార్లో ఫస్ట్ హాఫ్ వాటర్ పోసాను, ఇంకా కొంచెం ఎక్స్ట్రా పోసాను అనమాట. మినిమం 1 గ్లాస్ పట్టింది. నేను మరీ జారుడుగా చేయలేదు, కర్రీ దగ్గరికి వేసాను. మీరు లూజ్ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి అది మంచిగా ఉడకాలి. ఉడికే వరకు పెట్టుకోండి. నేను ఇక్కడ కరివేపాకు వేయడం మర్చిపోయాను స్టార్టింగ్లో, లాస్ట్లో ఎండింగ్లో వేసాను అనమాట. మీరు స్టార్టింగే కరివేపాకు వేసుకోండి, లేదా కొత్తిమీర ఎండింగ్లో వేసుకోండి. నేను 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసి కలిపి లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకోండి. ఇదిగోండి, లిడ్ తీసేసాను. చూడండి ఎలాగైందో, దగ్గరికి అయింది. ఇదిగోండి, కరివేపాకు వేసాను. నేను అది తీయడం మర్చిపోయాను వీడియో. అదిగోండి, కరివేపాకు దగ్గరికి అయిపోయింది. అంతే అండి, సర్వ్ చేసుకోవాలి. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్